ఒపెక్ ప్లస్లో మెంబర్షిప్ లేనటువంటి కొన్ని దేశాలు అబ్జర్వర్ కంట్రీగా జాయిన్ అయింది. అట్లా బ్రెజిల్ అనేటువంటి ఒక దేశం మనకి అబ్జర్వర్ ఒపెక్ ప్లస్లోనే అబ్జర్వర్గా జాయిన్ అవ్వటం జరిగింది అండి. ఓకేనా? సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. మరి ఓపెక్ అనేటువంటిది ఎప్పుడు ఫామ్ అయింది? 1960లోనే ఏర్పాటు అవడం జరిగింది. మరి ఓపెక్ యొక్క హెడ్ క్వార్టర్ ఓకే, సో రాజధాని ప్రాంతం చూసుకుంటే ఆసియాలోని వియన్ అనేటువంటి ఒక ప్లేస్లో ఓపెక్ యొక్క ప్లేస్ అనేటువంటిది ఉంటా ఉంది. దాని తర్వాత మనకి ఓపెక్ కంట్రీ చూసాం, ఓపెక్ ప్లస్ చూసాం. ఓపెక్ ప్లస్లో అబ్జర్వర్గా ఉన్నటువంటి దేశాలు ఒకసారి మనం చూద్దాం. ఒకటి కెనడా, ఈజిప్ట్, నార్వే మరియు ఒమన్ అనేటువంటి ఒక దేశాలు ఒపెక్లో అబ్జర్వర్ కంట్రీస్గా ఉన్నాయి. వీళ్ళకు తోడు ఇప్పుడు బ్రెజిల్ అనేటువంటి ఒక దేశము కూడా మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం.